అప్కమింగ్ ఎపిసోడ్‌లో రఘురామ్ బ్రతకడం కోసం జానకి పంతులు గారి దగ్గరికి వచ్చి ఏదైనా పూజ పరిష్కారం ఉంటే చెప్పమని చెప్పి అడుగుతుంది. అప్పుడు పంతులు గారేమో అతి కష్టమైన పూజ శూలధారణ పూజ. ఈ పూజ చేస్తే అతి కష్టమైన కోరికలు కూడా నెరవేరుతాయి అని పంతులు గారు అనడంతో, ఎంత కష్టమైన పూజ, నేను చేస్తాను పంతులు గారు అని జానకి అంటుంది. అలా అయితే కోనేటిలో స్నానం వచ్చి స్వామివారి మాల ధరించి అఖండ దీపాన్ని నెత్తి మీద పెట్టుకొని శూలాన్ని నాలుగు గుచ్చుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తే మీ కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు చెప్పడంతో, ఇక జానకి మొదటగా కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే ఇక అందరూ కూడా వద్దు అని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనే ప్రాణంగా బ్రతికాను, ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా స్వార్థం ఎలా చూసుకుంటాను, ఆయన కన్నా నాకు నేను ఎక్కువ కాదు, ఆయన లేని కష్టం కన్నా ఏ కష్టం కూడా ఎక్కువ కాదు అని జానకి కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. జానకిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జానకి ఆగకపోవడంతో అందరూ కూడా వేరు వేరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు రఘురామ్కి ఏం కాకూడదని చెప్పి. అక్కడ ఆశ్రమంలో రఘురామ్కి ఆ స్వామీజీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. జానకి కోనేటిలో స్నానం చేసి వస్తుంది. ఇక సుందరమ్మేమో జానకి ఇంకోసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటే, లేదు అత్తయ్య, ఆయన గురించి తప్పితే నేను ఇక ఏ విషయం గురించి ఆలోచించదలుచుకోలేదు అని జానకి పంతులు గారితో, నేను శూలధారణ పూజకి రెడీగా ఉన్నాను పంతులు గారు అని అనగానే, సరే అమ్మ అని చెప్పి జానకి చేత పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక స్వామివారి మాలని జానకి మెల్లో వేయబోతూ ఉంటారు. సరిగా అదే సమయానికి చారు అక్కడికి వచ్చి, పెద్దమ్మ ఆగండి, ఈ పూజ నేను చేస్తాను, పెదనాన్ని నేను బ్రతికించుకుంటాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చారు అంటూ ఉంటే, లేదు చారు, ఈ పూజ నువ్వు చేయలేవు అని జానకి అంటూ ఉంటే, నేనెందుకు చేయలేను, పెదనాన్ని బ్రతికించుకునే అవకాశం నాకు ఒక అదృష్టం అనుకుంటాను, ఈ పూజని నేను చేస్తాను, దయచేసి ఒప్పుకోండి అని చెప్పి చారు అంటుంది. ఇక అలా కాదమ్మా, ఇవి అన్ని రకాల పూజలు లాంటివి కాదు అని జానకి అంటున్నా సరే, ఎంత కష్టమైన పూజ అయినా సరే నేను చేస్తాను అని చారు అంటుంది. ఇక పిన్ని, అత్తయ్య మీరేం చెప్పరేంటి అని చారు అనేసరికి, అవునదిన, చారుకి అన్నయ్య అంటే చాలా ఇష్టం, అసలు అన్నయ్యకి అలా జరిగినప్పటి నుండి చారు అసలు చాలా ఫీల్ అవుతుంది, అందుకే అన్నయ్య కోసం పూజ చేసి అన్నయ్యని బ్రతికించుకోవాలనుకుంటుంది అని అనేసరికి పార్వతి కూడా, అవును అక్క, ఒప్పుకోండి అని చెప్పి అంటుంది. పద్మ, చారు ఇంకా చిన్నపిల్ల, ఇలాంటి పూజలు చారు చేయలేదు అని అంటూ ఉంటే, లేదు పెద్దమ్మ, నేను పూజ చేస్తాను, నేను పూజ చేసి ఆ దేవుణ్ణి మెప్పించి పెదనాన్ని బ్రతికించుకుంటాను అని చారు అంటూ ఉంటుంది. ఇక లేదు చారు, ఇవి అన్ని రకాల పూజలు లాంటివి కాదు, నువ్వు చేయలేవు అని జానకి చెబుతున్నా సరే, చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు చేయలేదు, ఈ పూజ కూడా నేను చేస్తాను, మా పెదనాన్ని బ్రతికించుకుంటా అని చారు అనేసరికి ఇక జానకి ఏం చెప్పలేక చూస్తూ ఉంటే, శ్రీను ఏమో చేయనివ్వండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. శ్రీను అది కాదు అని జానకి చెప్పబోతూ ఉంటే, చారు అంత అభిమానంగా మామయ్యని బ్రతికించుకుంటాను అంటున్నప్పుడు మనం అడ్డుకోవడం ఏమి కరెక్ట్ కాదు అత్తయ్య, మన కోసం మనం కోరుకునే కంటే మన కోసం ఇంకొకరు కోరుకుంటే ఆ పూజ త్వరగా నెరవేరుతుంది, ఆ కోరిక ఫలిస్తుందని చెప్పి అందరూ అంటారు కదా, కాబట్టి చారు చేతే ఈ పూజ చేపిస్తే మామయ్య బ్రతుకుతాడేమో అని శ్రీను అనేసరికి, ఆ పిల్ల అంతలా అడుగుతుంది కదా జానకి, ఒప్పుకో అని సుందరమ్మ కూడా అనడంతో, సరే అని చెప్పి జానకి కూడా తల ఊపుతుంది. ఏదేమైనా ఆయన క్షేమంగా తిరిగి రావడమే నాకు కావాలి, ఈ గండాలన్నీ తప్పిపోయి ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకొని ఈ పూజ చెయ్యమ్మా చారు అని జానకి పైకి లేస్తుంది. ఇక చారుని కోనేటిలో స్నానం చేసి రమ్మని చెప్పి పూజారి అంటారు. కోనేటిలోని స్నానమే కదా అని చెప్పి చారుని పార్వతి వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తే, అత్తయ్య ఈ కోనేటిలోని స్నానం చేయాలా అన్నట్టు చారు మొహం పెట్టేసరికి, కోనేటిలో స్నానమే కదా, మీ పెదనాన్న దగ్గర శ్రీను దగ్గర నువ్వు స్నానం సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఈ కోనేటిలో స్నానం చేయక తప్పదు చారు అని అనడంతో, సరే అని చెప్పి చారు కోనేటిలో స్నానం చేస్తుంది. ఆ తర్వాత పంతులు గారు చారు చేత పూజ చేపిస్తారు. మెల్ల స్వామివారి మాల వేపిస్తారు. మాల వేసుకున్న తర్వాత అఖండ దీపాన్ని తీసుకొని
చారుకి ఇస్తూ ఉంటే, ఏంటి పంతులు గారు చేత్తో పట్టుకోవాలా అని చారు అడుగుతుంటే, లేదమ్మా నెత్తి మీద పెట్టుకోవాలని చెప్పి పంతులు గారు అనడంతో పద్దు పార్వతుల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక నెత్తి మీద అది పెట్టుకోబోతూ ఉంటే, చెప్పాను కదమ్మా ఈ పూజ అంత ఈజీ కాదు కష్టమని అని చెప్పి జానకి అంటూ ఉంటే, పెదనాన్న మీద నాకున్న ప్రేమతో పోలిస్తే ఇదేమైనా కష్టమా, ఏం పర్వాలేదు పెద్దమ్మ అంటూ చారు అక్కడి దీపాన్ని నెత్తి మీద ధరిస్తుంది. ఇక పంతులు గారి ఈ దీపాన్ని ఎంతసేపు మొయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చారు. ఎంతసేపు కాదమ్మా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలని చెప్పి పంతులు గారు అనడంతో, సరే అయితే అత్తయ్య పద 3 ప్రదక్షిణాలు వచ్చేద్దాం అని చెప్పి చారు పైకి లేకపోతూ ఉంటే, అమ్మ సూలధారణ పూజలో నువ్వు ముఖ్యంగా ధరించాల్సింది ధరించకుండా ఎలా పూజ చేస్తావు అని అనేసరికి, అంటే పంతులు గారు ఏం ధరించాలి అని అడిగేసరికి, త్రిశూలాన్ని ధరించాలమ్మా అని అంటూ ఉంటే, అవునా పంతులు గారు, 2 చేతులతో దీపాన్ని పట్టుకున్నాను కదా, శూలాన్ని ఎలా పట్టుకోవాలి, ఒక చేత్తో దీపాన్ని ఒక చేత్తో శూలాన్ని పట్టుకోవాలా, అయితే ఇవ్వండి అని చెప్పి చారు పట్టుకోబోతూ ఉంటే, లేదమ్మా నాలుగుతో పట్టుకోవాలని చెప్పి పంతులు గారు అనడంతో, నాలుగుతో ఎలా పట్టుకోవాలి పంతులు గారు, మడత పెట్టినా సరే పట్టుకోవడం కుదరదు కదా అని చెప్పి చారు అంటూ ఉంటే, అందుకే కదమ్మా నాలుగు మీద శూలాన్ని గుచ్చుకోవాలని చెప్పి పంతులు గారు అనేసరికి, ఏంటి నాలుగు మీద శూలాన్ని గుచ్చుకోవాలా అని చెప్పి చారు ఆశ్చర్యపోతూ ఉంటే, ఇక పంతులు గారు కష్టమైన కోరికలు నెరవేరాలనుకున్నప్పుడు స్వామివారి దగ్గర ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుందమ్మా, అప్పుడే కష్టమైన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి పంతులు గారు అనడంతో, చారు ఏమో ఈ పూజలు ఎలాంటివి కూడా ఉంటాయని చెప్పలేదేంటి అని పద్దు అండ్ పార్వతుల వైపు కోపంగా చూస్తూ ఉంటే, మీ అత్తయ్య చెప్పకపోతేనేంటి, మా అత్తయ్య చెప్పింది కదా ఈ పూజ కష్టం నువ్వు చేయలేవని, అయినా సరే నువ్వే కదా వినకుండా మా అమ్మాయి మీద ప్రేమ ఉంది అని చెప్పి నేను చేస్తానని ఈ పూజకి ఒప్పుకున్నావు, ఇప్పుడేమో ఎలా అంటున్నావు అని చెప్పి శ్రీను అనేసరికి ఇక చారు భయపడుతూ ఉంటుంది. జానకి ఏమో, అందుకే కదమ్మా నువ్వు ఈ పూజ చేయలేవని చెప్పాను, సరే నువ్వు పైకి లేవు నేనే చేస్తా ఈ పూజ అని జానకి అనడంతో, లేదమ్మా ఒక్కసారి దేవుని మాల ధరించి అక్కడిని దీపాన్ని నెత్తి మీద ఎత్తుకున్న తర్వాత వారే త్రిశూలాన్ని ధరించి ఈ పూజ పూర్తి చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కుదరదు అని అనేసరికి, అలా అయితే పంతులు గారు ఒకవేళ ఈ పూజ తను చేయకపోతే ఎవరికోసమైతే ఈ పూజని ప్రారంభించారో వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది అని పంతులు గారు అనేసరికి, ఇక ఏంటి ప్రమాదమా, నా కొడుకు ప్రమాదంలో పడతాడా అంటూ సుందరమ్మ అంటూ ఉంటే, నాన్నకి ప్రమాదమా, అయితే చారు నువ్వే ఎలానో ఈ పూజ చేస్తానని చెప్పావు కదా, ఎలాగోలా నువ్వే ఈ పూజ చేయి అని చెప్పి రామ అనడంతో చారు ఏడుపు మొహం పెడుతూ ఉంటుంది. సరే అయితే నేనే చేస్తా, ఇవన్నీ నేనే చేశాను కదా, ఆ త్రిశూలం ఒకటి మా అత్తయ్య గుచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా ఈ పూజ ఎవరు చేస్తున్నారో వాళ్ళే త్రిశూలాన్ని కూడా ధరించి ఈ పూజ 3 ప్రదక్షిణాలు చేసి అక్కడి దీపాన్ని వెలిగించాలని చెప్పి పంతులు గారు అనడంతో చారు భయపడుతూ ఉంటే, ఏంటి చారు ఇంకా అలా చూస్తున్నావు, అక్కడ పెదనాన్న మామయ్య ప్రమాదంలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వేమో ఇక్కడ త్రిశూలను ధరించడానికి అంతలా ఆలోచిస్తున్నావు, నీకు అసలు మామయ్య మీద ప్రేమ ఉందా లేదా అని శ్రీను అడిగేసరికి, ప్రేమ ఎందుకు లేదు చాలా ఉంది అని చారు అనేసరికి, అలా అయితే పంతులు గారు ఆ త్రిశూలాన్ని మీరే గుచ్చుతారా లేదంటే నన్ను గుచ్చమంటారా అని అడుగుతుంటే, భక్తితో తనకు తాను కూడా గుచ్చుకోవచ్చు అని అంటూ ఉంటే, తను అక్కడి దీపాన్ని ఎత్తుకుంది కదా, నువ్వే ఆ త్రిశూలాన్ని గుచ్చే శ్రీను అని చెప్పి సుందరమ్మ అనడంతో, సరే అని చెప్పి శ్రీను త్రిశూలాన్ని తీసుకొని చారు నాలుక మీద గుచ్చేస్తాడు. ఇక చారు ఏడుస్తూ ఎలానో త్రిశూలాన్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇక లేచి వెళ్దామని చెప్పి పద్దు కంగారు పడుతూ ఉంటే, పంతులు గారేమో ఈ వేప మండలతో గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఈ వేప మండలతో కొట్టాలి, ఆ తర్వాత అఖండ దీపాన్ని వెలిగించాలి, అప్పటి వరకు తిను అక్కడి దీపాన్ని కింద పడేయకూడదని చెప్పి పంతులు గారు అనడంతో, సరే అని చెప్పి ఇక శ్రీను వేపమండలు తీసుకొని చారుని నడిపించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. శ్రీను ఏమో వేపమండలతో చారుని గట్టిగా కొడుతూ ఉంటే, ఏంట్రా శ్రీను అలా కొడుతున్నావు అని పద్దు అడుగుతూ ఉంటే, పంతులు గారే కదమ్మా కొట్టమన్నారు అని శ్రీను అంటూ ఉంటే, కొట్టమన్నారు కానీ మెల్లగా కొట్టాలి కదా అని పద్దు అంటూ ఉంటుంది. అలా చారు అతి కష్టం మీద శూలధారణ పూజ చేస్తూ ఉంటుంది. జానకి దేవుడా చిన్న పెళ్ళైన దగ్గర నుంచి ఆయనే లోకంగా బ్రతికాను, ఆయన్ని నీతో పాటు తీసుకువెళ్ళడమే నీ నిర్ణయం అయితే ఆయనతో పాటు నన్ను కూడా నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో, ఆయన లేకుండా నేను ఉండలేనని చెప్పి జానకి ఆ దేవుని కోరుకుంటుంది. మరి ఏం జరగబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్లో అనేది వెయిట్ అండ్ సీ.